ఆచార్య భరద్వాజ గురుదేవుల యొక్క అనుగ్రహ ప్రసాదంగా నేను భావిస్తున్నాను. నాకు ఇట్టి అర్హత యోగ్యత లేకపోయినా ఆయన అవ్యాజమైన అది పూర్వపుణ్యం లేకపోతే అవ్యాజమైనటువంటి గురు కరుణం లేకపోతే గత జన్మల్లో ఏమైనా అనుబంధం ఉందో తెలియదు. కానీ 1972లో మొట్టమొదటిసారి భరద్వాజ మాస్టర్ని కాలేజీ విద్యార్థిగా దర్శించారు. అక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క దినచర్య ఎలా ఉండేది అంటే, విద్యానగర్ కాలేజీలో 69 నుంచి 81 వరకు పనిచేశారు. దాదాపు 12 సంవత్సరాలు. అంతకుముందు సంతానం, కనిష్ట పుత్రుడు. అదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారిని కూడా చూశాను విజయనగరంలో. మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారిని కూడా చూశాను. ఇంకా మాస్టర్ గారి పెద్దలు ఉన్నారే, మాస్టర్ వీకే గారు, వారిని కూడా చూశాను. ఒంగోలులో ఒకసారి, విద్యానగర్లో ఒకసారి. విద్యానగర్లో కుంభాభిషేకానికి వచ్చారు మాస్టర్ విగ్రహాల కృష్ణమాచార్యులు వారు. వాళ్ళిద్దరినీ ఏకకాలంలో దర్శించగలగడం నా పూర్వ జన్మ సుకృతం. అయితే వాళ్ళలో తారతమ్యాలు మనం ఎంచకూడదు. కానీ మాస్టర్ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి ఒక వ్యక్తి, అనేక విధాల మాస్టర్ గారిని సునిశ్చితంగా పరిశీలించినటువంటి ఒక విద్యార్థి మాస్టర్ గారి గురించి ఏమన్నారంటే, మాస్టర్ గారి కుటుంబ సభ్యుల్లో అందరిలోకి ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానంలో ఉన్నది భరద్వాజ గారి అన్నారు. వారి పేరు ఎందుకు లేండి. అలా ఒకరి యొక్క దివ్యత్వాన్ని గుర్తించాలన్నా మనలో కూడా కొంచెం సంస్కారం ఉండాలి, లేకపోతే గుర్తించలేము. ఈ భరద్వాజ గారు అధ్యాపక వృత్తిని ఎందుకు ఎన్నుకున్నారు, అది అసలైనటువంటి విషయం. వాళ్ళ నాన్నగారు చెప్పారు, నువ్వు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతావు అని. ఎట్టి పరిస్థితుల్లో చెప్పారంటే, వైశ్వదేవము అంటే కాకబలికి అన్నం బయట పెట్టేటప్పుడు అంత అన్నం ఎందుకు వృధాగా బయట పెట్టడం అని చిన్న వయసులో ఉండే భరద్వాజ గారు అడిగారు వాళ్ళ నాన్నగారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పిన విషయం ఏంటంటే, ఒక్కసారిగా ఈరోజు మనం అన్నం తింటున్నామంటే అది ఎన్ని ప్రకృతి శక్తుల యొక్క ఫలితంగానో, ఎంతమంది కృషి ఫలితంగానో ఈరోజు మనకు అన్నం నోట్లోకి వచ్చిందంటే ఆలోచించు. సూర్యరశ్మి, గాలి, భూమి, వాయువు, నీరు ఇవన్నీ ఉండి వ్యవసాయదారుడు పండించాలి. ఇంత కృషి చేస్తే ఈరోజు మనకి ప్రకృతి శక్తిని ఈ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం. అందుచేత ఆ ప్రకృతి రూపంగా ఉండేటువంటి భగవంతుడికి పక్షుల రూపంలో కానీ ఇంకే రూపంలోనైనా భగవంతుడు తీసుకుంటాడు అనేటువంటి ఒక నివేదనగా కృతజ్ఞతా భావంతో ప్రకృతి నుంచి మాకు ఎంత ఇచ్చారు భగవంతుడా, నీకు మేము మొదటి ముద్దను మీరు సమర్పిస్తున్నాము అనేటువంటి కృతజ్ఞతా భావంతో పెడుతున్నాము. ఇది నాకు తెలిసిన విషయం. ఎందుకంటే నీకేదైనా బాగా తెలిసిపెట్టి చెప్పు అన్నాడు. ఆ మాట భరద్వాజ గారి వయసులో, చిన్న వయసులో పరిస్థితి పడినట్టే వేయబడిపోయింది గుడిలో. ఆ కారణంగా సమాజానికి నువ్వు ఏం ఉపయోగపడుతున్నావు, ఎలా ఉపయోగపడుతున్నావు అనేటువంటిది నీ జీవిత లక్ష్యంగా ఉండాలి.
నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటూ సమాజాన్ని కూడా ఉద్ధరించాలి. మొదట తనను తాను ఉద్ధరించుకోవాలి, అవతల సమాజాన్ని ఉద్ధరించుకోవాలి. మనం బాగుపడితే కదా సమాజాన్ని బాగుపరచాలంటే, మనం బాగుపడకుండానే సమాజాన్ని బాగుపరుస్తాం. అందుకని ఆయన ఏం చేశారు, ఎన్నిసార్లు ఉపనయనం చేయాలనేటువంటి సంకల్పం కలిగి ప్రయత్నించినా ఆ ఉపనయనం ఎందుకు, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని 1,000,000 ప్రశ్నలు వాళ్ళ నాన్నగారికి వేసి ఆయన వాయిదా పడుతూ ఎంత వయసు వరకు వచ్చిందంటే 16 ఏళ్ళ వరకు ఉపనయనం జరగదు. అప్పుడు అనుకున్నాడు, ఈ ఉపనయనం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉందో ఒకరిని అడిగేటంటే మనమే దాన్ని ప్రాక్టికల్గా చేసి చూస్తే పోరా అనుకున్నారు. అప్పుడు సరే నాన్నగారు ఉపనయనం చేయండి అన్నారు 16 ఏళ్ళకి. ఇదే మంచి అవకాశం అని వాళ్ళ నాన్నగారు ఒక మంచి శుభముహూర్తాన్ని ఉత్తరులు అయినటువంటి సిద్ధాంతుల చేత పెట్టించి ఉపనయనం ఏర్పాటు చేస్తున్నారు. అది ఎండాకాలమే. వాళ్ళ పెద్దన్న గారికి ఒక అబ్బాయి ఉండేవాడు, 2 సంవత్సరాలు చిన్న కుర్రవాడు. అప్పుడు మాస్టర్ గారు ఆ అబ్బాయిని ఎంతో ప్రేమగా లాలనగా చూసేవాడు. ఈ ఎండకు వడదెబ్బ తగిలింది ఆ అబ్బాయికి. మాస్టర్ గారి ప్రేమను మమతను చూడవన్న అబ్బాయి ఈ వడదెబ్బ తగిలి సమస్యలు పడిపోయినాడు. ఇప్పుడు సరిగ్గా ఉపనయన సమయం దగ్గరికి వచ్చేసింది. అప్పుడు మాస్టర్ గారు ఏమన్నారంటే, నాన్నగారండి, చిన్నపిల్లవాడికి అంత అస్వస్థతగా ఉండేటప్పుడు ఈ ఉపనయనం ఎందుకు, ఇప్పుడు ఇది కావాలి మళ్ళీ చేసుకున్నాం, ముందు ఆ అబ్బాయి సంగతి పిల్లవాడి సంగతి చూద్దాము అని అన్నాడు. కాదు ఆయన, ఇది మంచి ముహూర్తం, ఇది ఇప్పుడప్పుడే అంత గొప్ప ముహూర్తం లేదు, అందుకని జరగాలని. ఒక పక్క వడదెబ్బ తగిలి సమస్యని ప్రాణం పోతుందేమో అన్నంత సంశయగ్రస్తమై ఉంది పరిస్థితి. ఒక పక్క ఈయన ఆందోళన, నేను ఆ పిల్లవాడి దగ్గర ఉండాలా నాన్నగారు అని అంటాడు. నేను ఉండాలని ఆయన, నువ్వు కూర్చో, నీకు బ్రహ్మ ఉపదేశం జరగాలని. ఎటకేలకు ఆ పిల్లవాడిని తప్పించి మాస్టర్ గారిని తీసుకుని పోయి ఉపనయనాన్ని కూర్చోబెట్టారు. సరిగ్గా ఆ గాయత్రి మంత్రోపదేశం చేసేటువంటి ఆ సందర్భంలోనే పిల్లవాడు అసూలు బసాడు, చనిపోయాడు. అప్పుడు ఏమిటి, ఎంత గొప్ప సిద్ధాంతులు ముహూర్తం పెడితే ఈ ముహూర్తంలో పిల్లవాడు చనిపోవడం ఏమిటి? అక్కడి నుంచి ముహూర్తంలో తప్పు ఉందా లేకపోతే ఏమిటిది? వాళ్ళ పెద్దన్న వాళ్ళ వదిన తీవ్రంగా శోకానికి గురయ్యారు. ఈయనకి శోకం, ఎందుకంటే ఆ పిల్లవాడి మమతని ఎక్కువగా చూడమన్నవాడు. వాళ్ళ దుఃఖాన్ని నేను ఎలా బాపాలి, వాళ్ళ దుఃఖాన్ని నేను ఎలా నిర్మూలించాలి అన్నటువంటి ప్రశ్నతో అక్కడి నుంచే అన్వేషణ ప్రారంభమైంది. ఆ అన్వేషణ ఒక పక్క చదువుకుంటున్నా ఈ అన్వేషణ మాత్రం కొనసాగుతూనే ఉన్నది. అసలు దుఃఖం అనేది ఏమిటి, జన్మ మరణాల తత్వం ఏమిటి, జీవాత్మ పరమాత్మల ఉనికి అంటే ఏమిటి, ఈ విధంగా ఆలోచన తీవ్రంగా చేస్తూ అప్పుడు ఏదైనా పుస్తకం చదివామంటే ఆ పుస్తకానికి బయలు పడిపోతాం, మనం దాని బారిలో పడిపోతాం. సొంతంగా యోచించాలి అనే యోచనతో చాలా తీవ్రంగా యోచిస్తుంది. ఎలా దుఃఖాన్ని నిర్మూలించాలి, మరణం అనేటువంటిది తప్పనిసరిగా, మరణాన్ని జయించవచ్చా, ఇట్లా
అది దాదాపు వాళ్ళ అన్న యొక్క వాళ్ళ వదిలి యొక్క బాధను ఉపశమింపజేయడానికి ఎంతగానో విశ్వ ప్రయత్నం చేసి వాళ్ళ బాధను ఉపశమనం చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. చివరికి ఒక పక్క డిగ్రీ చదువుతున్నారు, ఇంటర్ పూర్తి అయిపోయింది, డిగ్రీ చదివారు, ఎంఏ కూడా పూర్తి చేశారు. 19 ఏళ్ళకి ఎంఏ పూర్తి అయిపోయింది. ఆయన ఆ వివేకవర్ధని కాలేజీలో లెక్చరర్గా చేరారు. అప్పుడు విద్యార్థులంతా కూడా ఈయన కూడా మా విద్యార్థి లాగానే ఉన్నాడే, చిన్నపిల్లవాళ్ళ లాగానే ఉన్నాడే అనుకున్నారు. అంత చిన్న వయసులోనే. అయితే నేను ఇందాక ఏం చెప్పానంటే అధ్యాపక వృత్తిని ఎందుకు ఎన్నుకున్నారు, దీనివల్ల చాలా గొప్ప ప్రయోజనం ఉంది. అధ్యాపకుడు అంటే ఒకటి క్లాసులో పాఠాలు క్లాసులో చెప్పేయడం అంతవరకే కాదు. ఆ క్లాస్ పాఠాలతో పాటు మనిషికి నైతిక ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యత తెలపడానికి అధ్యాపకుడికి చాలా అవకాశం ఉంది. ఒకవేళ క్లాసులో పాఠాలు క్లాసులో చెప్పినా క్లాసులు లేనప్పుడు అవుట్ ఆఫ్ క్లాసెస్లో ఈ విషయాలను బోధించడానికి అవకాశం ఉంది. బోధన కదా. వాళ్ళ నాన్నగారి ద్వారా చిన్నప్పుడు పొందినటువంటి క్రమశిక్షణ విధానం, యోగాభ్యాసాలు, ప్రాణాయామము, సూర్య నమస్కారాలు, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఎవరు తల్లిదండ్రులు బిడ్డలకు బోధించడం లేదు. అది తెలుసుకున్నారు మాస్టర్ గారు. అది తెలుసుకొని ఆ లోటుని నేను సాధ్యమైనంత వరకు భర్తీ చేయాలి అని అనుకొని విద్యార్థులకు క్లాస్ పాఠాలతో పాటు అప్పుడప్పుడు అడపాదడప ఇవి చెప్తూ వచ్చారు. ఏ క్రమశిక్షణ విధానం వల్ల మేము ఇంతటి వాళ్ళం అయ్యాము, అట్లాంటి క్రమశిక్షణ విధానం పిల్లలకు బోధించడం కనీస ధర్మం ఒక అధ్యాపకుడుగా అనుకొని చెప్తూ వచ్చారు. ఎలా? నేను 72లో విజయనగరంలో చేరినప్పుడు సాయంకాలం కాలేజీ అయిపోయిన తర్వాత ఆ కాలేజీ ప్రకారమే గోడలకు పోయే రోడ్డు ఉంది. ఆ రోడ్డు పక్కన ఏదో ఒక హాస్పిటల్. ఎందుకని? అందువల్ల అక్కడ మహనీయుల చరిత్రల గురించి చెప్పడం. అసలు ధర్మంగా ఎందుకు జీవించాలి చెప్పండి మీరు సమాధానం. మనిషి ధర్మంగా ఎందుకు జీవించాలి అనే ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి చూద్దాం. చెప్పండి, ఎందుకు ధర్మంగా జీవించాలి? అలా ధర్మంగా లేకపోతే ఏమవుతుంది? సమాజం అంతా ఇప్పుడు 199 మంది అలానే జీవిస్తున్నారు కదా ధర్మం లేకుండానే. భారతంలో కృష్ణుడు ఒక మాట చెప్పాడు, యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ. ధర్మం ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నేను ఎక్కడ ఉంటే అక్కడ జయము ఉంటుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమ అనే గీతా శ్లోకం కూడా ఉంది. కాబట్టి భగవంతుడు మన పక్షంలో ఉండాలంటే మనలో ధర్మాచరణ ఉండాలి. మనలో ధర్మాచరణ ఉండాలంటే మనం ఏం చేయాలి? ధర్మం ఎందుకు ఆచరించాలో అది తెలియాలి ముందు మనకి. అది తెలియకపోతే ధర్మాచరణ మీద పెద్దగా శ్రద్ధ ఉండదు. విష్ణు సహస్రనామంలో భగవంతుడు యొక్క 1000 నామాల్లో ధర్మం అనేది ఒక పేరు ఉంది. అంటే ధరించున్నది అని అర్థం. ఏమిటి ధర్మం అని అనుకుంటారేమో.
దానికి భారతంలో ఒక చిన్న ముక్తసరి ఒక సమాధానం ఉంది. ఊరులేవి వివరించిన నరవర అప్రియంబు తన మనంబున కగు. ఊరులంటే ఇతరులు. ఏం చేస్తే మనకు అప్రియము, అయిష్టత, బాధ కలుగుతుందో ఇతరులకు అవి చేయకునికి పారాయణము ధర్మపదములకు వెళ్ళను. ఇతరులకు అవి మనం చేయకూడదు. ఇది ధర్మం యొక్క మూల సూత్రం. ఇతరులు మనకి ఏం చేస్తే మనం సంతోషపడతాము, ఆనందిస్తాము, అది ఇతరులకు మనం చేయాలి. ఇతరులు ఏం చేస్తే మనం బాధపడతాము, ఇబ్బంది పడతాము, అది ఇతరులకు మనం చేయకూడదు. ఇది ధర్మం. ఎందుకని అలా భావించాలి అంటే దానికి భగవద్గీతలో ఒక ఆన్సర్ ఉంది. అదేమిటంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. మానవుల యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే అన్నిటిల్లో అంతటా నేనే ఉన్నాను, నాలోనే అన్నీ ఉన్నాయి. ఇది వాళ్ళ అనుభూతి, అనుభవం. మన అనుభూతి ఎట్లా ఉంటుంది మనకి చెప్పండి. ఈ బొటనవేలు దగ్గర నుంచి నడినెత్తి ఉంది, ఇక్కడ వరకు మన కాన్షియస్నెస్ అవతల ఉండదు. ఆ పిల్లవాడిను ఇంకేమన్నా ఏమన్నా కూడా మనకేం అనిపిస్తుంది. వాళ్ళు అట్లా కాదు. ఈ విశ్వమే తన శరీరంగా ఉంటుంది వాడు. అందుకనే మాస్టర్ గారు సాయినామావళిలో విశ్వరూపాయ నమః, విశ్వమే తన రూపముగా కలిగిన వాడు అని. విష్ణు సహస్రనామంలో కూడా మొదటి పేరు ఏమిటి? మొదటి నామం విశ్వం. విశ్వం విష్ణురు షట్కారో భూత భవ్య భగవత్ప్రభు అంటే విశ్వం అంటే మనం కనిపించేటువంటి జగత్తు రూపంలో భగవంతుడు ఉన్నాడు అని అర్థం. మనలో ఉండేదే వాడిలో ఉంది, వాడిలో ఉండేది మనలో ఉంది. ఏమిటి ఉండేది? నేను అన్న ఎరుక. ఆ విషయాన్ని సాయిబాబా చక్కటి ఒక సూక్తిలో చెప్పాడు. నీవు నాలోనూ ఉన్నావు, నేను నీలోనూ ఉన్నాను. ఏమిటా మాటకు అర్థం? నీవు నాలో ఉండడం ఏమిటి, నేను నీలో ఉండడం ఏమిటి? దాని అర్థం ఏమిటంటే నీలో నేను అనేటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో అదే ప్రజ్ఞ నాలో ఉన్నది. వాస్తవానికి ఇన్ని నేను లేవు, ఒకే నేను. ఇన్ని రూపాలుగా మన యొక్క అజ్ఞానం చేత నానా రకాలుగా ఉంది అనుకుంటాం. దానికి అది అర్థం కావడానికి వేదాంత విద్యలో ఒక దృష్టాంతం చెప్పారు. అనేకమైన కొండలు ఉన్నాయి, ప్రతి కొండలో ఖాళీ స్థలం ఉంది. కొండలో ఉండే ఖాళీ స్థలాన్ని ఘటాకాశం ఉంటారు. కొండలో లేనటువంటి ఆకాశాన్ని మహదాకాశం అంటుంటారు. ఆ కొండ ఉన్నంత వల్ల ఆ కొండలో ఉండే ఆకాశం ఘటాకాశం అంటారు. అంచేత ఏమైంది? అది బాహ్యమైన ఆకాశం కంటే వేరుగా లేదు, వేరుగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మఠాకాశం. ఇప్పుడు గదిలో ఖాళీ స్థలం ఉంది, ఈ ఖాళీ స్థలానికి ఈ ఖాళీ స్థలానికి తేడా లేదు. అది గదిలో ఉంది కనుక మఠాకాశం అంటున్నాం. అట్లనే ఒకే నేను మన అందరిలోనూ ఉన్నది. దానిని ఎరుక అని, చైతన్యం అని, ఆత్మ అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. అందుకని ఎవరికి అపకారం చేసినా తను మోసం చేసుకున్నట్టే లెక్క. ఎందుకని అన్నిటిల్లో ఉన్నది ఒకే ఆత్మ, అన్నిటిల్లో ఉన్నది ఒకే నేను. కాబట్టి ఇన్ని నేను లేవు. అందుకని ఎవరికి ఏది చేసినా అది తను వంచన చేసుకోవడమే అవుతుందన్నమాట. అది ధర్మాచరణకు మూల సూత్రం. ఎందుకు ధర్మం ఆచరించాలని పిల్లలకు చెప్పాలి మనం. ఇవన్నీ కూడా మనకు తెలిస్తే కదా పిల్లలకు చెప్పడానికి.
స్కూల్లో వేరే పిల్లల పెన్సిళ్ళు అవి తేకూడదురా, అది తెచ్చినందువల్ల ఇటువంటి దోషం వస్తుంది అని చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న విషయంలో ధర్మాధర్మాలు చెప్తూ ఉంటారు రావాలి వాళ్ళకి. అవి చెప్పకపోతే వాళ్ళు ఆ బాధ్యత మనది, చెప్పకపోతే వాళ్ళు ఈ సమాజం ఎలా నడుస్తుందో అలానే పోతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. అందుకని తల్లిదండ్రుల బాధ్యత ఉంది. ఆ తల్లిదండ్రులు విస్మరించినప్పుడు రెండవ బాధ్యత ఎవరిది? ఉపాధ్యాయుడిది. కాబట్టి భరద్వాజ గారు ఏం చేస్తున్నారు? అందుచేత ఆయన క్లాసులో పాఠాలు క్లాసులో చెప్తూ బయట ఆ గోడల రోడ్డు వైపు ఆ ఇసుక దిబ్బల మీద సాయంకాలం కూర్చుని సత్సంగాలు చేసేవారు ఆయన. అట్లాంటి సత్సంగాలకి ఒకసారి వెళ్ళాను నేను, నా పూర్వపుణ్యవశాన. అప్పుడు తెలిసింది ఆయన యొక్క ప్రతిభా పాఠవాలు, బోధనా దక్షత, తెలివితేటలు ఇవన్నీ కూడా మొదటిసారి అక్కడే చూశా ఆ విధంగా చెప్పడం. ఓహో, ఏమిటి ఇంత శ్రద్ధగా, ఇంత ఆసక్తిగా, ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇవన్నీ చెప్తున్నారు. చాలామంది ఆయన చక్కటి బోధన దక్షత ఉన్నదని ట్యూషన్లు చెప్పమని అడిగేవాళ్ళు. అడ్వాన్స్డ్ ఇంగ్లీషు స్టూడెంట్స్ కానీ మామూలు జనరల్ ఇంగ్లీష్లో వాళ్ళు. అప్పుడు ఆయన ట్యూషన్ చెప్పడం నా ధర్మానికి విరుద్ధం అన్నాడు. ఆ కాలేజీలోనే అనేక మంది లెక్చరర్స్ ట్యూషన్లు చెప్పేవాళ్ళు. ఈయన చెప్పను అన్నాడు, అది అధర్మం అన్నాడు. కొంచెం ఆశ్చర్యంగా లేదు? ట్యూషన్ చెప్పడం అధర్మం అనేటువంటి మాట కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాకు ప్రభుత్వం వాళ్ళు పిల్లలకు చదువు చెప్పడానికి జీతం ఇస్తున్నారు. ఆ జీతం తీసుకుని ఆ జీతానికి న్యాయంగా నేను బోధించినట్లయితే ట్యూషన్ చెప్పాల్సిన అవసరం ఉండదు. ట్యూషన్ చెప్పాల్సిన అవసరం ఉందంటే నా బోధనలో సరిగ్గా లేదని అర్థం. కాబట్టి అది అధర్మం. మీకు అర్థం కాలేదు, 1కి 10 సార్లు అని చెప్తా క్లాసులోనే. అంతే తప్ప ట్యూషన్ చెప్పడం నా ధర్మానికి విరుద్ధం అన్నటువంటి ధార్మికమైనటువంటి గొప్ప మాట ఆయనే అన్నాడు. దగ్గర వాళ్ళు చాలామంది ట్యూషన్ చెప్పేవాళ్ళు చెప్తూనే వచ్చారు అక్కడ. అందుకని మాస్టర్ గారి పద్ధతులు చాలామందికి నచ్చవు అక్కడ. ఈయనతో పైకి బాగా మాట్లాడినా లోపలే అసూయ ఈయనంటే. ఎందుకంటే అనేక మంది విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాడు ఈయన వెంటబడి తిరుగుతున్నారు. అది ఒక వాళ్ళకి అసూయ ఏర్పడింది. ఒకసారి భరద్వాజ గారి క్లాసులో నుంచి బయటకు వచ్చా. బయట కూడా వెంబడి చదువుతున్నారు పిల్లలు. క్లాసు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన బయటకు వచ్చి కూడా క్లాసు బయట కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఏమిటి క్లాసు బయట కూడా విద్యార్థులంతా భూమి కూడా అడుగుతున్నారు, వింటున్నారు అని వేరొక లెక్చరర్. ఈయన ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఈయన తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇంకొక జిఎస్ అని, జిఎస్ సుబ్రహ్మణ్యం గారు. ఆయన కూడా వచ్చి ఈ స్టూడెంట్స్ వచ్చి వింటూ ఉన్నాడు. ఆయన నేనేం చెప్తున్నాడు చూద్దామని. అట్లా ఉండేది విజయనగర కాలేజీలో. అయితే ఇప్పుడు మనం గొప్ప గొప్ప ప్రవచనకర్తల పేర్లు వింటూ ఉంటాం. వాళ్ళు శాస్త్రంలో ఉండేటువంటి విషయాలను, ధర్మాలని, ధర్మ సూక్ష్మాలని అత్యంత బోధన దక్షతతో మనకు విపులీకరించి చెప్తూ ఉన్నారు. అంతవరకైనా భక్తులకు వాళ్ళు అనుభవాలు కూడా ఇవ్వగలరా చెప్పండి? ఇవ్వలేరు. ఇది భరద్వాజ మాస్టర్కి తగ్గిన వాళ్ళకి తేడా. చెప్పగలరు కానీ ఇవ్వలేరు, భక్తులకు అనుభవాలు ఇవ్వలేరు. అట్లాంటి కొన్ని ఆయన విజయనగర కాలేజీలో చదివేటప్పుడు, విజయనగర కాలేజీలో ఉద్యోగం చేసేటప్పుడు కొన్ని జరిగిన సంఘటనలనే మీకు చెప్తాను, వినండి. మాస్టర్ గారి దగ్గర
ఈ ఐహికమైనటువంటి సమస్యల పరిష్కారం కోసము, ఆధ్యాత్మికపరమైన సమస్యల పరిష్కారం కోసం చాలామంది వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ చాలా అతి సునాయాసంగా సమాధానాలు ఇచ్చేవారు. రెడీమేడ్ ఆన్సర్స్. అంటే ఇప్పుడు కిరాణా కొట్టు పెట్టుకున్నాను అనుకోండి, ఒక వ్యక్తి ఏ వస్తువు ఎక్కడ ఉందో అని అన్నీ తెలుసు బాగా. వెతుకుడు, అడగడం, వెంటనే తీసేయడం. ఎవరైనా వచ్చి అడిగితే వెంటనే తీసేస్తారు, వెతుక్కోడు. అట్లనే మాస్టర్ గారి యొక్క సన్నిధులు ఎట్లా ఉండేదంటే ఎవరు వచ్చి ఏది అడిగినా రెడీమేడ్గా ఉంటుండే ఆన్సర్లు. అవి ఆధ్యాత్మిక పరమైనవి కావచ్చు, లౌకిక పరమైనవి కావచ్చు. ఇకపోతే మామూలు పామరుడి దగ్గర నుంచి మహాపండితుడి వరకు, అక్షర జ్ఞానం లేని వ్యక్తి దగ్గర నుంచి మహా విజయవంతుడి వరకు ఎన్ని రకాల మనుషులు వచ్చినా వాళ్ళందరికీ కూడా ఆయా స్థాయిల్లో బోధించేటువంటి సమర్థత మాస్టర్ గారిలో నేను చూశాను. రకరకాల స్థాయిలో వాళ్ళు వచ్చారు. అందరికీ ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో మాట్లాడేవాడు అన్నమాట. ఒక రోజున మాస్టర్ గారి విద్యార్థి ఇంకొకడు ఉన్నాడు, సూర్యనారాయణ అని. ఇప్పుడు అతను విజయనగర్లో మందిరం సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఒకరోజు ఆ రోజుల్లో మెస్ అంటే బి హాస్టల్, ఏ హాస్టల్ ఉండేవి. హాస్టల్ దాటితే లెక్చరర్స్ క్వార్టర్స్, లెక్చరర్స్ క్వార్టర్స్ దాటితే మాస్టర్ గారి గది కనిపిస్తూ ఉండేది. మధ్యలో ఖాళీ స్థలం, అక్కడక్కడ కొన్ని పిచ్చి చెట్లు ఉండేవి అంతే. ఇంకేంటి అలా ఒకసారి భోజనం చేసిన వెంటనే మాస్టర్ గారి దర్శనం కోసం ఈ సూర్యనారాయణ వస్తూ ఉన్నాడు. వస్తుంటే మధ్యలో వేరొక విద్యార్థి కనిపించాడు, టీడీ కృష్ణమూర్తి. వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుతూ కొంత కాలయాపన జరిగింది. అంటే ఆలస్యమైందనమాట. సరే, అతను వెళ్ళిపోయాడు టీడీ కృష్ణమూర్తి. ఈ సూర్యనారాయణ బయలుదేరి మాస్టర్ గారి గది వైపు వస్తూ ఉంటే, అది మాస్టర్ గారి గది కాడికి వచ్చేటప్పటికి మాస్టర్ గారు గది యొక్క ద్వారం దగ్గర నుంచుని ఆ చెయ్యి ద్వారాన్ని కానించి ఎదురు చూస్తూ ఉన్నట్టుగా నిల్చుకుని ఉన్నాడు. ఏమిటైంది ఆలస్యం అన్నాడు. అసలు ఎప్పుడు పిలిచి అడిగినా ఇంత ఆలస్యం అయింది అని అనుకుంటున్నాడు మనసులో. నిజంగా పిలవాలా, ఏమిటి ఆలస్యం అన్నాడు. అంతకుముందు పిలిచి ఉండి తను రావడం ఆలస్యం అయితే ఆ ప్రశ్న అడగాలి. అసలు పిలవనే లేదు కదా అని మనసులో సంశయిస్తున్నాడు. అసలు పిలవకుండా ఆలస్యం అయితే అంటున్నాడని. అప్పుడు మాస్టర్ అతని మనసులో ఉండే సంశయాన్ని గుర్తించి, నువ్వు ఇక్కడికి రావాలన్న సంకల్పం కలగడమే నా పిలుపు. నువ్వు ఇక్కడికి రావాలన్న సంకల్పం కలగడమే నా పిలుపు. అది పిలిచిన వెంటనే అలా వెంటనే రావాలి, ఆలస్యం చేయకూడదు అన్నారన్నమాట. అయితే ఈయన ఒక సాధారణమైన అందరితో పాటు లెక్చరర్ కదా, ఏమిటి ఈయన యొక్క ప్రత్యేకత అని అంటే, ఒకసారి ఈ సూర్యనారాయణ గారే మాస్టర్ గారి యొక్క దర్శనానికి వస్తూ ఉంటే, మాస్టర్ గారి గదికి సమీపంలో ఒక అట్లాంటి పిచ్చి చెట్లలో మంట మండుతూ ఉందన్నమాట. ఆ మంట చుట్టూ ముగ్గులు వేసి నిమ్మకాయలు వచ్చి పెట్టున్నారు. చూశాడు, ఏమిటబ్బా ఇది, ఇక్కడ ఏంటి చేస్తున్నారే. మాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. వస్తూ నేను మొదటి అడిగిన ప్రశ్న, చూసావా అన్నాడు. ఓహో అదే అయ్యి ఉండొచ్చు అని, చూశాను అన్నాడు. ఏమిటో తెలుసా నీకు? తెలియదు సార్, నావే చేతబడి చేశారు. అది ఏం చేస్తే మనల్ని
మనం సాయిని నమ్ముకున్నాం కదా, అట్లాంటివన్నీ ఏం చేయవు. అట్లాంటిది ఇంకొకసారి మాస్టర్ గారి గది కిటికీ వైపు కూడా అక్కడ కొంచెం చీకుగా పిచ్చి చెట్టు ఉంది, అక్కడ కూడా చేశాడు. అది కూడా హరిబాబు చెప్పాడు, సార్ ఇక్కడ కిటికీ దగ్గర ఏదో ముగ్గులు వేసి పెట్టున్నారు సార్, నిమ్మకాయలు కోసి పెట్టున్నారు, అవన్నీ తీసుకోగల బాధ్యత, అవి మనల్ని ఏం చేయవు. అంటే అంతటి అసూయ మాస్టర్ గారి మీద ఏర్పడింది. ఆయన చార్ట్ బోర్డు పెట్టి చంపేయాలి ఏదో ఒకటి చేసి, అంతటి అసూయ ఏర్పడింది ఆయనకి. ఒక రోజున కొత్తపాడు నుంచి ఒక ఆవిడ వచ్చింది, పెద్ద ఆవిడ వచ్చి మాస్టర్ గారితో తన బాధ అంతా దాదాపు గంట సేపు చెప్పుకునింది. చెప్పుకొని సరే ఆయన అంతా సావధానంగా బాగా శ్రద్ధగా విని మాస్టర్ గారు ఒక 5 నిమిషాలు ధ్యానాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అప్పుడు కళ్ళు తెరిచి, అమ్మ మీ తులసి కోట సమీపంలో దగ్గరలో నిమ్మకాయ ఒకటి వేస్తున్నారు, అది తీసి దూరంగా పడేసేయమన్నారు. సరే స్వామి అని చెప్పి ఆమె వెళ్ళిపోయి ఆ తులసి కోట దగ్గర నిమ్మకాయ వేసుకునే విషయం ఏం తెలుసు, ఆ సమస్య పరిష్కారం, అసలు సమస్యలు దానివల్లనే వస్తున్నాయని ఆమెకు తెలియదు, అది తీసి పడేయమన్నాడు. ఇలా ఆయన ప్రత్యక్షంగా అనేక మంది సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా స్వప్నాల్లో కూడా దర్శనం వచ్చేవాడు. విజయనగరంలో ఉండేటప్పుడు చాలా మందికి ఒక స్వప్నం, అది స్వప్నం కాదు, జాగ్రత్త అవస్థ కాదు. మాస్టర్ గారి యొక్క భక్తుల్లో శ్యామ్ ప్రసాద్ అని ఆయన ఉండేవాడు, మీకు ఇదే ఉంటాడు ఆయన పేరు. ఆయన నెల్లూరు మందిరంలో చేశారు, వాళ్ళది మెట్టు గ్రామం. ఆయనకు మాస్టర్ గారికి పాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు ఆయన. ఈ శ్యామ్ ప్రసాద్ హరిబాబు ఇద్దరు బ్రదర్సే. పాలు తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు ఆయన ఇంట్లో పడుకొని ఉండేటప్పుడు ఒక దర్శనం అయింది. ఏమిటది? మాస్టర్ గారికి దర్భాసనం ఉంటుంది ఎక్కడ గదిలో, ఆయన కూర్చోవడానికి పడుకోవడానికి ఒక దర్భాసనం ఉంటుంది. ఆ దర్భాసనం మీద వెనకాల దత్తాత్రేయ స్వామి ఆవిర్భవించాడట. సగం వరకు లేస్తాడు వెనకాల పైకి ఇట్లా. అది ఏమిటి ఇట్లా వచ్చింది అని ఆశ్చర్యంతో పరుగున విజయనగరికి మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. మాస్టర్ గారు నాకు దర్శనం అయింది, దాని అర్థమైంది, నాకు అర్థం కాలేదు. ఏమిటా దాన్ని? ఏం లేదు, మీ వెనకాల దత్తాత్రేయ స్వామి ఆవిర్భవించాడు. అది ఏమిటి మాస్టారు? మీ వెనకాలనే. అలాగా, సరేలేవో ఎవరికి చెప్పకో అన్నాడు. వాస్తవానికి మాస్టర్ గారు సమాధి చెందే వరకు ఎవరికి చెప్పాలి ఆ విషయం. అంటే ఏమిటన్నమాట, దత్తాత్రేయులు వారే మాస్టర్ గారు అనేటువంటి ఒక చిన్న నిరూపణ అది. దత్తాత్రేయులు వారు గురుస్వరూపం, ఈయన గురుస్వరూపం అయిపోయారు ఈ అవతారంలో. ఒకసారి అంటే మాస్టర్ గారు విజయనగరంలో ఉండేటప్పుడు ఒక స్వప్నం వచ్చింది నాకు. అదేమిటంటే ఆ రోజుల్లో మేము ఇంట్లో లలిత సహస్రనామార్చన చేసేవాళ్ళం. ప్రతి శుక్రవారం, ప్రతి రోజు అష్టోత్తరము, లలిత అష్టోత్తరం, ప్రతి శుక్రవారం లలిత సహస్రనామం చేసేవాళ్ళం. చేస్తుంటే ఒక రోజున స్వప్నంలో అమ్మవారి నామాలు నా స్ఫురించాయి కొత్తగా. అది స్ఫురించిన నామాలన్నీ రాసుకోవాలని నోట్బుక్లో అన్నీ రాసుకుంటూ ఉన్నాను నేను. రాసుకుంటూ ఉంటే రాసేది అమ్మవారి నామం అయినా స్ఫురించేది మాత్రం మాస్టర్ గారు. ఇది పెద్ద ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అమ్మవారి నామాలు రాసేటప్పుడు ఈయన ఏమిటో దర్శనం ఇస్తున్నాడు, స్ఫురిస్తున్నాడు అని.
మరి అయితే ఒక్కొక్క నామం దగ్గర రాసేటప్పుడు మాస్టర్ గారు చాలా తీవ్రంగా స్ఫురిస్తూ వచ్చారు. అప్పుడు ఆ నామానికి ఎదురుగా ఆ నోట్బుక్లో విత్ ఇన్ బ్రాకెట్స్లో మాస్టర్ గారు అని పెట్టుకున్నా. అట్లా కొన్ని నామాలకి మాస్టర్ గారు ఎక్కువగా ఏ నామం దగ్గర అయితే తీవ్రంగా స్ఫురిస్తూ వచ్చారో ఆ నామానికి ఎదురుగా మాస్టర్ గారు అని రాసి పెట్టుకొని ఈ నామావళి రాసినటువంటి నోట్బుక్ని విజయనగరం తీసుకుపోయినా. ఎందుకని అమ్మవారి నామాలు రాసేటప్పుడు మీరెందుకు స్ఫురించారయ్యా, దీనికి కారణం ఏంటి అని కనుక్కున్నామని ఆ నోట్బుక్ విజయనగరం చెప్పుకుని పోయా. సరిగ్గా నేను మాస్టర్ గారి గది దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన గదిలో నుంచి వాకిలి దగ్గరికి వచ్చేసాడు. అప్పటికే ఆయనతో పాటు ఇద్దరు ఉన్నారు. నేను వాకిలి దగ్గర ఆయన ఎదురు పోయి నిల్చున్నా. మాస్టర్ గారు, నేను ఒక నోట్బుక్ రాసుకొచ్చాను, అది మీకు చూపించాలి నేను అన్నా. అదేం చూడబడలేదు, లేదు చూడాల్సిన అవసరం లేదు. అదే అక్కడక్కడ నేను స్ఫురించాలని రాసుకున్నావు కదా. వాస్తవానికి నేను కానీ తలుచుకుంటే అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ నీ హృదయంలోనే ఉండగలను, అది తెలుసుకో అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఆయన ఎప్పుడూ మన హృదయంలో ఉండాలి అంటే ఆయన అర్హత యోగ్యత మనం సంపాదించుకోవాలి. ఎలా? చిత్తశుద్ధి కలగాలి, మనకి మైండ్ వెరీ ప్యూరిఫైడ్ కావాలి, శుద్ధం కావాలి. అంటే అట్లాంటి యోగ్యత సంపాదించుకుంటే ఎప్పుడూ నీ హృదయంలో ఉండడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. అని మనం చేసేటువంటి కర్మలన్నిటి ద్వారా పొందవలసింది ఏది అంటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి కలగకపోతే ఒక మానవుడి సమీపంలోకి పోయినా కూడా ఆయన ద్వారా మనకి ఎటువంటి అనుభూతి రాదట. ఇది మాస్టర్ గారు చెప్పారు. ఏమని? మనకి ఎంతగా చిత్తశుద్ధి ఉంటే అంతగా ఆయన సమక్షంలో శాంతి అనుభవం అవుతుంది. అట్లా శాంతి అనుభవం కాకపోవడానికి గల కారణం ఏమిటంటే మహాత్ముల సన్నిధిలో మనలో ఉండే విషయ వాసనలో మనోమాలిన్యం ఇవి అడ్డు వస్తాయన్నమాట. ఇది మాస్టర్ గారు ప్రవచనాల్లో కూడా చెప్పి ఉన్నారు పుస్తకంలో ఈ విషయాన్ని. అందుచేత నేను నా ప్రత్యక్షంగా నేను చూసిన సందర్భాల్లో ఒకసారి శ్రీహరికోట నుంచి కొంతమంది లేడీస్ వచ్చారు మాస్టర్ గారి దగ్గర. వాళ్ళు చెప్తూ ఉన్నారు మాస్టర్తో, మాస్టర్ గారు ఏదేదో అడగాలని, ఏదేదో ప్రశ్నించాలని ఇక్కడికి వస్తాము, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ అడగలేకపోతున్నాము. ఇక్కడ ఏదో ఒక మిరాకిల్ జరుగుతున్నది. ఏమిటి మాస్టర్ అది? ఏది అడగాలనుకుంటాం అది అడగలేకపోతున్నాం, అది అప్రస్తుతం అనిపిస్తున్నది, ఎందుకు చేస్తుంది అని అడిగేవాడు. అప్పుడు నేను కూడా ఉన్నా అక్కడ. ఏముందమ్మా, బాబా సన్నిధిలో కూర్చుంటే, నా అని చెప్పలేదు, నా సన్నిధి అని చెప్పకుండా బాబా పటం వైపు చేయి పెట్టి మనం బాబా సన్నిధిలో కూర్చుంటే అలానే ఉంటుంది అన్నాడు అన్నమాట. వాస్తవానికి నేను కూడా మాస్టర్ గారి యొక్క గదికి వెళ్ళినప్పుడు పెద్దగా ఏమి మాట్లాడిన ఆయనతో. అక్కడ ఉండేటువంటి ఒక అనుభూతిని ఫీల్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాయి, పెద్దగా ఏం మాట్లాడను. ఆ విషయం మాస్టర్ గారే టీడీ కృష్ణమూర్తి చెప్పాడు. ఏముంది మాట్లాడేది, సాయి దగ్గర కూర్చొని ఆ హాయిని అనుభవించటమే. అది ఆ అబ్బాయి చూడు, వస్తాడు, ఆ మూల కూర్చుంటాడు, లేచిపోతాడు, ఏం మాటలే ఉండవు అని చెప్పాడు. సరే, ఇప్పుడు విజయనగరంలో జరిగిన ఒక సంఘటన ఇంకొకటి చెప్తాను. విజయనగర్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో బాలిరెడ్డిపాళెం అనే ఒక ఊరుంది. ఆ ఊళ్ళో ఒక హై స్కూల్. ఆ హై స్కూల్లో సోషల్ టీచర్ ఓఎస్ ప్రకాశరావు అనే ఒక సోషల్ టీచర్ ఉండేవాడు. ఆయన సాయి భక్తుడు. సాయి మీద పాటలు రాసి
తనే బాణీ కట్టి ఆ పాటలో మాస్టర్ గారి దగ్గర పాడేవాడు, మాస్టర్ గారికి వినిపించేవాడు. ఆయన ఇలా అప్పుడప్పుడు అడపాదడప వస్తూ పోతూ మాస్టర్ గారి దగ్గర సాయి పాటలు వినిపించేవాడు. ఒకసారి మాస్టారు మా హై స్కూల్కి వచ్చి మీరు ఉపన్యాసం చెప్పాలి అని అడిగాడు. సరేలే ప్రకాశ్రావు, నాకేముంది, వస్తానులే అన్నాడు. ఇలా 2-3 సార్లు అడిగారు అనమాట. సరే వస్తానులే. ఒకసారి కొంతకాలం జరిగింది. ఒకసారి విజయనగరం నుంచి ఒక మనిషి వచ్చినట్టు బాలరెడ్డిపాళెం హై స్కూల్కి వెళ్ళి ఈ సోషల్ టీచర్ వైఎస్ ప్రకాశ్రావుతో, ఏమండి భరద్వాజ గారు ఈరోజు మీ హై స్కూల్కి వచ్చి ఉపన్యాసం చెప్పడానికి చెప్తారట, వచ్చి మీరు ఏర్పాట్లు చేసుకోమన్నాడు మిమ్మల్ని అని చెప్పేసి వెళ్ళాడు ఒక ఆయన. ఈయన చాలా సంతోషపడి ప్రకాశ్రావు ఈ మైక్ సెట్లు, ఈ పూలమాల అవన్నీ సిద్ధం చేసుకొని మాస్టర్ గారు కోసం ఎదురు చూస్తున్నారు. మాస్టర్ గారు రానే వచ్చారు. వచ్చి ఆ హై స్కూల్లో విద్యార్థులకి, ఉపాధ్యాయులకి వాళ్ళకి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా అద్భుతంగా ఉపన్యసించారు. ఉపన్యాసం పూర్తయింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ విజయని ఉపన్యాసం గురించి మాస్టర్ గారు లేచారు. వెంటనే ప్రకాశ్రావు గారు వాళ్ళ ఇంటికి మాస్టర్ గారిని తీసుకెళ్ళారు. వాళ్ళ ఇంట్లో అతిథి ఇవ్వడానికి. వాళ్ళ ఇంట్లో రవకేసరే ఒక తయారు చేసి పెట్టి మాస్టర్ గారికి ఇచ్చారు. అది వాళ్ళ ఇంట్లో కూడా కాసేపు మాస్టర్ గారు నోరు విప్పితే సత్సంగమేనండి. ఎక్కడైనా సరే, అది ఏ ప్రదేశం అయినా ఎక్కడైనా ఆయన నోరు విప్పారంటే సత్సంగమే. మనకు ఉపయోగపడే విషయాలు చెప్తారాయన. అలా వాళ్ళ ఇంట్లో కూడా కొంచెంసేపు సత్సంగ విషయాలు మాట్లాడుకొని అలా ఒక 7:30 గంటలు అయిపోయింది సాయంకాలం రాత్రి. సరే ప్రకాశ్రావు పొద్దుపోయింది, వెళ్తాను, బయలుదేరుతాను అన్నాడు. ఎలా వెళ్తారు సార్, నా దగ్గర వెహికల్ లేదు, మీరు ఎలా వచ్చేసారు, లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయింది, రాత్రికి మా ఇంట్లోనే ఉండి ఎలా లేచి వెళ్ళిపోతుంది కానీ అన్నాడు. లేదు ప్రకాశ్రావు, నాకు కొంచెం పని ఉండి వెళ్ళాలి అన్నాడు. అంత అత్యవసరంగా పోవాల్సి వస్తే మిమ్మల్ని ఒంటరిగా ఎలా పంపుతాను మాస్టారు, నేను కూడా వస్తాను మీతో పాటు అన్నాడు. నువ్వు వద్దు ప్రకాశ్రావు, నువ్వు ఇక్కడే ఉండవు, నేను ఒక్కడే వెళ్ళగలను, నాకేం ఇబ్బంది లేదు. అది బాగుండదు మాస్టారు, మీరు ఎలా వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు కనీసం మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వెళ్ళడం నా ధర్మం అన్నాడు. అలా మాట్లాడుతుంటే ప్రకాశ్రావు ఒకసారి చెప్పేది మనిషికి, నువ్వు వద్దన్నా నువ్వు ఇంట్లోనే ఉండు, నేను ఎలాగో వెళ్ళిపోతానని చెప్పే లోపల కొంచెం కఠినంగా చెప్పేటప్పటికీ ఇంక ఈయనేమి మాట్లాడలేక అక్కడే ఉండిపోయాడు. మాస్టర్ గారు దారి వెంట నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎలా వెళ్తారు, దాదాపు 11 కిలోమీటర్ల వరకు ఉంది విజయనగరం. ఈ రాత్రి పూట ఒక్కడే ఎలా వెళ్తాడమ్మా, అదే డోలాయమానంతో రాత్రంతా నిద్రలేక ఒక అశాంతికి వెళ్ళిపోయాడు. మాస్టర్ గారిని నేను వదలలేకపోయాను, ఆయన ఏమో తను వస్తానన్నా వద్దన్నాడు, తెల్లారి ఎక్కువదన్నా వద్దన్నాడు. ఏంటంటే సరే ఏది ఏమైనా రాత్రి ఏ వేళకు తన గదికి చేరుకున్నాడో తెలుసుకున్నాడు. ఫస్ట్ విజయనగర్కి వచ్చేసాడు. విజయనగర్కి వచ్చి మాస్టర్ గారి గదిలో అడుగు పెట్టినప్పటికీ ఒక 2-3 విద్యార్థులు కూర్చున్నారు అక్కడ. అబ్బాయి రాత్రి మాస్టరు ఎన్ని గంటలకు వచ్చాడు గదికి అని వాళ్ళని ప్రశ్నించాడు. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదేనయ్యా మాస్టర్ గారు రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు, ఏమిటండి మరి చెప్పేది, మాస్టర్ గారు లేరండి అసలు ఊళ్ళో, ఇక్కడ ఆయన ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ కాదు బాబు, నిన్న సాయంకాలం మా బాలరెడ్డి వాళ్ళు చూపని చెప్పారు. లేదు ఆయన ఇంకా రాలేదు విజయనగర్కి,
ఇంకా వారం రోజులు పడుతుంది రావడానికి, ఇప్పుడప్పుడే రావడం ఏది తల తిరిగిపోయింది. నేను ఢిల్లీలో ఉండడం కానీ నేను సాయంకాలం వచ్చి నేను ఒక్కడే కాదు కదా, స్కూల్లో విద్యార్థులంతా చూశారు, మా హై స్కూల్ స్టాఫ్ అంతా చూశారు అని నేను తలకొక్కుంటూ వచ్చేసాడు మళ్ళీ వెనక్కి బాలరెడ్డి పండుగ. సరే మాస్టర్ గారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి కలుద్దాం మాస్టర్ గారిని మాస్టర్ గారు ఆయన కోసం వేసి ఉండి మళ్ళీ ఢిల్లీ నుంచి మాస్టర్ గారు విజయనగర్కి వచ్చిన తర్వాత ఆ వచ్చిన విషయాన్ని తెలుసుకుని మళ్ళీ వచ్చాడు బాలరెడ్డిపాడు నుంచి. అప్పుడు ప్రకాశ్రావు ప్రశ్నలు వేసి నేను బాగున్నా ప్రకాశ్రావు సార్ బాగున్నాను, కానీ పలానా రోజు మీరు మా హై స్కూల్కి వచ్చి చెప్పండి చెప్పారు కదా సార్. చెప్పాను, మరి విజయనగరంలోనే లేకట కదా ఢిల్లీలో ఉంటారు అని చెప్పారు పిల్లలు. ఆ ఎంక్వైరీలు అంటే దేనికి ప్రకాశ్రావు నీకు? నువ్వు అడిగింది ఏంటి? ఉపన్యాసం కావాలని అడిగావా? నీ కోరిక నెరవేరింది కదా, ఇంక ఈ విచారణలు దేనికి నీకు? ఇట్లాంటివన్నీ చేయవాక అన్నాడు. ఈ సంఘటన నెల్లూరు సత్సంగంలో ఆయనకు రోమాంచితమై శరీరం రోమాంచితమై గద్గద స్వరంతో ఆనంద పట్టాలు కారుస్తూ చెప్పాడు. నేను స్వయంగా విన్నా మాస్టర్ గారి గురించి. ఆయన పోయి ప్రకాశ్రావు ఆయన ఇప్పుడు లేడు కూడా లేడు, చనిపోయాడు. ఆయన నోట మాట రావడం లే ఈ అనుభవం చెప్పడంలో. శరీరం రోమాంచితం అయింది, గద్గద స్వరం. ఆయనేమో కాలేజీలో ఒక అధ్యాపకుడు. ఎంత ఎమార్ చేశారు మనల్ని. తను ఎప్పుడు తన యొక్క దివ్యత్వాన్ని దైవత్వాన్ని బహిర్గతం కాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఇంకో సన్నివేశం, మాస్టర్ గారికి లక్ష్మీనారాయణ బాగా పరిచయం. మేము ఇప్పటికీ ఉన్నాడు ఆయన, చింతా లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్లో ఉన్నారు. మొట్టమొదట విజయనగరంలో ఆయన డ్యూటీ చేసేటప్పుడు మొదట పరిచయం అయ్యి ఒక స్థాయిలో మొత్తం పుస్తకం వచ్చి చదవమన్నారు. ఏమిటిది? ఏదో నవల లాగుంది అనుకున్నాడు. ఏం చదివా? లక్ష్మీనారాయణ చదవలేదు మాస్టర్ చదవక. ఇట్లా వెంటనే చదవాలి. సాంగత్యము ఎప్పుడు ఆయన గూడూరులో కూడా కొంతకాలం ఎస్బీఐలో పనిచేశాడు. మాస్టర్ గారు మీరు ఎప్పుడు వచ్చినా గూడూరుకి మా ఇంటికి తప్పించి మా ఆతిథ్యం స్వీకరించండి అని ప్రార్థించేవాడు. అలా అలా జరుగుతూ వచ్చింది. తర్వాత వాళ్ళ యొక్క కుమారుడిని కూడా మా సాయినాథుడు రక్షించినటువంటి సంఘటన సాయి లీలా మొత్తంలో ఉన్నది. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ సిటీ అవుట్కట్స్లో ఒక చీప్గా ఒక స్థలం వస్తే ఆ స్థలం కొనుక్కొని అక్కడ సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నించాడు. అది ఇల్లు కూడా కట్టేశాడు. గృహ ప్రారంభోత్సవానికి రమ్మని మాస్టర్ గారికి లెటర్ రాశారు. మాస్టర్ గారు వస్తానన్నారు. అప్పుడు మాస్టర్ గారు ఒంగోలులో ఉన్నారు. కానీ ఆ లెటర్లో తన ఇల్లు ఎక్కడ ఉన్నది అనేది లొకేషన్ రాయాలి. ఏం రాశారు? మాస్టారు మీరు బయలుదేరి పలానా సమయంలో పలానా స్టేజీకి వస్తే ఆ స్టేజీలో మా తమ్ముడు పెడతాను, అతను మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాడు. ఇది రాశాడు డేటు. సరే మాస్టర్ గారు మాట తప్పరని అది రాత్రి 11 గంటలకి ముహూర్తం, మంచి వర్షాకాలం. వాళ్ళ తమ్ముడు పంపించాడు స్టేజీ దగ్గరికి. వాళ్ళ తమ్ముడు ఎదురు చూస్తూ ఉన్నారు, మాస్టర్ గారు మాట తప్ప వస్తారు వస్తారు వస్తారని. ఎంతసేపు చూసినా మాస్టర్ గారు రాలా. ఎదురు చూసి చూసి వచ్చేసాడు ఆయన. వాళ్ళ తమ్ముడు, అన్నయ్య ఇంకేం వస్తాలే, ఒకటి వాన వర్షం లేస్తారు. అది ఆ గృహప్రవేశ కార్యక్రమం కొంచెం బిజీగా వాళ్ళు మనం చేసుకుంటూ ఉన్నారు. అలా వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఉన్నటువంటి అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో మాస్టర్ గారు కుర్చీలో కూర్చొని కనిపిస్తారు. ఏమిటిది, ఎలా వచ్చారు ఈయన అని ఆశ్చర్యంతో చూస్తారు. బయటేమో వర్షము, ఈయనేమో గొడుగు తెచ్చుకోలేదు, గుట్టలు తడవలేదు,
దారంతా బురద, కాళ్ళకి బురద అంటుకోలేదు, గుడ్డలు తడవలేదు, గొడుగు లేదు, కాళ్ళకి బురద లేదు, కొనావరికి మట్టి రోడ్డు. ఈ దీంట్లో ఎట్టొచ్చాడు ఆశ్చర్యపడ్డాడు. ఎలా వచ్చారు మాస్టర్ గారు? ఎలా వస్తే కానీ ముందు కార్యక్రమం కానీ అన్నారు. మాస్టర్ గారు కూడా లొకేషన్ కూడా చెప్పలేదు, ఎక్కడ నీళ్ళు కూడా చెప్పాల. అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో దర్శనం ఇచ్చారు. రాత్రి తెల్లవారులు సత్సంగం. వాళ్ళ ఇంట్లో కట్టిన ప్రతి గదిలో అడుగు పెట్టాడు. చివరికి తెల్లారేసరికి మాస్టర్ గారు ఒక పుస్తకం ఇచ్చి ఇది జీవితాంతం చదువుతూ ఉండన్నారు శ్రీ గురు గారు. అది ఇచ్చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నేను అడిగా లక్ష్మీనారాయణ గారు, సార్ రావడం ఎట్లా వచ్చేసారు, ఎలా వెళ్ళారు? మీరు కనీసం మిమ్మల్ని ఆయన్ని స్టేషన్కు బస్ స్టాప్ దగ్గరికి వదలాల్సిన బాధ్యత మీకు ఉంది కదా, మీరు ఎందుకు వదలలేదు, ఆ పని ఎందుకు చేయలేదు అని అడిగాను. ఆ మాటతో ఆయన కన్నీరు పెట్టుకొని ఈ మూర్ఖుడికి అది తొయ్యలేదయ్యా అన్నాడు. దారులు మనం చెప్పాలన్నా, లొకేషన్ మనం చెప్పాలన్నా ఆయనకి, ఆయన సర్వజ్ఞుడు. ఆయన సర్వజ్ఞుడు అయి ఉంటే మనమేమిటి లొకేషన్ చెప్పేది? ఎక్కడ కావాలంటే ఆయనకు వాహనం వస్తే అవసరం లేదు, తలుపులు వేసుకునే కూడా లోపలికి రాగలడు. ఆ అనుభవం కూడా ఒకటి ఉంది. అందుచేత ఆయన కేవలం అధ్యాపకుడు రూపంలో ఉండే గొప్ప మహనీయుడు. ఆయన భక్తులకు అద్భుతమైనటువంటి అనుభవాలు ఇచ్చినటువంటి వారు. ఆయన ఇట్లాంటి అవతారం చాలా అరుదు అసలు. ఇంకొక సంఘటన నా సొంతం చెప్తున్నా. ఒక రోజున మాది కలిసేడు గ్రామం, అంటే నెల్లూరుకి 43 కిలోమీటర్లు, మైకా మనుషులు. నేను దారి వెంట రోడ్లో వస్తూ ఉంటే ఒక కిరణ్ గుడ్లకు బయట కూర్చొని ఉన్నాడు కుర్చీలో భారద్వాజ మాస్టర్. నాకు తెలియదు ఆయన వచ్చిన సంగతి. ఆయన ఎందుకు వచ్చాడో ఏందో, ఆయన యొక్క గుణశీలాలతోటి, ఆయన యొక్క వినయ విధేయతలు, సద్గుణాల వల్ల ఎంతో మందికి అభిమాన పాత్రుడు అయినటువంటి మాస్టర్ గారు. వాళ్ళలో నేను ఒకడిని. అనేక మందికి అభిమాన పాత్రుడు అయిన మాస్టర్ గారు అంటే అమిత ప్రేమ, అభిమానం. ఆయన యొక్క గుణ, ఒక వ్యక్తి మీద మనకి ఒక అభిమానం, ప్రేమ ఎలా ఏర్పడుతుంది? వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ నడవడిక, దీన్ని బట్టి మనం అభిమానిస్తాం కదా. అట్లా ఆయన మీద అంత అభిమానం, ఆయన మీద అంత ప్రేమ ఉంది. నేను ఒక్కసారి అకస్మాత్తుగా ఉన్నట్టుండి మా ఊళ్ళో ఆయన వచ్చేది తెలియదు, ఏమి తిన్నారు కనిపించాడు. నేను వెంటనే ఆశ్చర్యంగా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమిటి మాస్టర్, ఎక్కడికి వచ్చాడు, ఏమిటి విషయం అన్నా. ఏం లేదు గోపాల్, అక్కడ సిద్ధరయ్య కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం వాళ్ళు నన్ను ఉపన్యాసానికి రమ్మన్నారు కానీ ఇక్కడ నుంచి ఆ ఆశ్రమానికి ఎలా వెళ్ళాలో దారి తెలియదు అన్నాడు. ఇందాక చెప్పినటువంటి అనుభవానికి దీనికి వ్యత్యాసం గుర్తించండి. నాకు దారి తెలియదు గోపాల్, ఎక్కడ వెళ్ళాను. సార్ నాకైతే దారి తెలుసు అన్నా. వాళ్ళు ఏ వాహన వసతి ఏర్పాటు చేయలేదు అన్నారు. సార్ ఇది పల్లెటూరు కదా, ఇక్కడ ఏం వాహనాలు ఉంటాయి, మా ఇంట్లో ఎద్దుల బండి ఉంది, మీరు ఆ బండిలో రాగలిగితే నేను ఎద్దుల బండి సిద్ధం చేసి మీ దగ్గర తీసుకొస్తాను. సరే అలాగే తీసుకురాను. మా ఇల్లు పక్కనే, ఆ కొట్టు వెనకాలనే. ఇంటికి వచ్చేది గారికి చెప్పా, 5 నిమిషాల్లో బండి రెడీ కావాలా, గడ్డి వేసి బాగా బండిలో మెత్తగా ఒత్తుకోకుండా ఒక స్టాప్ వేసి తీసుకొచ్చి మాస్టర్ గారి దగ్గర బండి నిలబెట్టారు. మాస్టర్ గారు బండి ఎక్కండి అని కుర్చీ బండి దగ్గర వేసి ఆ కుర్చీ ఎక్కి బండి దగ్గర ఎక్కండి. అది ఎంత దూరం మాస్టర్ గారు మన ఊరికి వచ్చి వేరే ఒక దగ్గర భువనేశ్వరానికి పోతుంటే ఆయన ఒక్కరిని ఎట్లా పంపుతావు
అంటే నేను కూడా పక్కనే కూర్చున్నా. ఇద్దరం కూర్చున్నాం. శ్రీధర్ గారు బండి తోలుతూ ఉన్నాడు. దాదాపు ఒక 4 కిలోమీటర్లు అక్కడ ఆయన చెప్పాల్సిన ఉపన్యాసం ఆశ్రమం. ఆడికి పోయేటప్పుడు ఆయన సిగరెట్ తాగి ఎలా ఉంటుందో చెప్పాను కదా. ఆయన సిగరెట్ వెలిగించేటప్పటికి నువ్వు కూడా తాగుతావా అన్నాడు. సార్ మాస్టర్ నాకైతే అలవాట్లేదు ఇప్పటి వరకు అన్నా. సరే వద్దులేను. ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడ పోయి ఆ రోజు అదేదో గురు పూజోత్సవాలు జరుగుతున్నాయి అక్కడ ఆశ్రమంలో. ఆశ్రమంలో చాలా అద్భుతంగా ఉపన్యాసం చెప్పారు 2 గంటల సేపు. ఉపన్యాసం అయిన తర్వాత మాస్టర్ గారిని లేవదీసి వాళ్ళ పూజ గదిలోకి తీసుకుపోయారు. అక్కడ ఏం చేయబోతున్నారో చూద్దాం నేను వెంట నడిచా. అక్కడ దేవుడి పటాలు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద పటాలు. అక్కడ ఆయన నుంచోబెట్టి ఆరతులు ఇస్తున్నారు మాస్టర్ గారు. అబ్బా, ఆ సన్నివేశమైన కళతో చూసి ఎంత ఆనందించానో. ఈయన భగవత్స్వరూపుడుగా గుర్తించి ఈయనకి ఆరతులు ఇస్తున్నారు. అది ఎంత పూర్వపుణ్యం అబ్బాయి ఇట్లాంటి దృష్టిని చూడాలంటే అనిపిస్తుంది. మళ్ళీ ఆ కార్యక్రమం అయిపోయిన మళ్ళీ మా బండిలోనే తీసుకొచ్చి మా ఊళ్ళో బస్సు ఎక్కించి పంపించేసి, అంటే మాస్టర్ గారిని దైవ స్వరూపులుగా గుర్తించారు కొంతమంది. ఒకసారి మాస్టర్ గారి వివాహం అయ్యాక గురు పూర్ణిమకి సాయి మందిరానికి తీసుకొచ్చారు విజయనగరంలో. అమ్మగారిని కుర్చీలో కూర్చోబెట్టుకుని నడవలేదు కదా ఆవిడ. కుర్చీలో కూర్చోబెట్టుకుని ఆ కుర్చీని పట్టుకొని వచ్చారు మందిరం దగ్గరికి. మాస్టర్ గారిని అమ్మగారిని పక్కనే కుర్చీలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆడ మందిరంలో బాబాకి పూజలు అవన్నీ చేసి బాబాకి ఇచ్చినటువంటి హారతిని, అదే హారతి మాస్టర్ గారి దంపతులు కూడా ఇస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు నేను పక్కన నుంచుని ఉన్నా. అప్పుడు దివ్యమైన తేజస్సు మాస్టర్ గారిలో ప్రస్ఫుటంగా కనిపించింది. చాలా దివ్యమైన ముఖ వచ్చేసి వెలిగిపోతుంది. అప్పుడు నాకు అనిపించింది, ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులాగా ఉన్నాడే అనిపించి హృదయంలో ఒక విధమైన పారవశ్యం కలిగి, ఆ సందర్భంలో విష్ణు సహస్రనామంలో బ్రహ్మోవాచ అనే ఒకటి ఉంది. బ్రహ్మదేవుడు చెప్పింది అని, నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరువాహవే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అనే శ్లోకాన్ని మాస్టర్ గారిని ఉద్దేశించి చెప్తూ, అప్పుడు ఇక నేను ఈ విషయం బయట పెట్టాలి, ఇది శ్రీ మహావిష్ణు అవతారంగా నాకు కనిపిస్తున్నాడు కాబట్టి ఇది అందరికీ తెలియజేస్తే మంచిదనే ఉద్దేశంతో నా హృదయంలో తన్నుకొస్తుంది అనమాట ఆ భావాన్ని అందరికీ చెప్పేసేయాలని. కానీ అటువంటి చర్యలు మాస్టర్ గారు ఆమోదించాలని హృదయం నుంచి వచ్చే తన్నుకొచ్చిన భావాన్ని పెదవుల దగ్గరే అదిమి పట్టేసి గట్టిగా ఆగిపోయాను. అంటే అట్లాంటి మాస్టర్ గారు ఒప్పుకోరు బయటపడి చెప్పడానికి. దానికి ఒక సాదృశ్యమైనటువంటి ఒక చిన్న విషయాన్ని చెప్తాను వినండి. ఒకసారి మాస్టర్ గారు తన గదిలో గర్భాసనం మీద శేషశాయి అయినటువంటి శ్రీ మహావిష్ణుమూర్తిలా పడుకొని ఉన్నాడు తన గర్భాసనం మీద. అప్పుడు ఈ రఘురామరాజు తెలుసు కదా, ఈ రఘురామరాజు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు కూర్చొని ఆ మాస్టర్ గారి యొక్క ఆ యొక్క పొజిషన్ చూసి 7-14 లోకాలలో వ్యాపించి ఉన్న శ్రీ మహావిష్ణువులాగా ఉన్నాడు ఈయన అని మనసులో అనుకుంటున్నాడు. పైకి మాట వల్ల మనసులో అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో రఘురామరాజు వంక చూసి మాట్లాడు, రాజు నీకు వచ్చిన భావం కరెక్టే, కానీ నేను పిడికిలు ఇవ్వకూడదు కదా. అంటే ఏమిటన్నమాట, నేను ఫలానా అని నలుగురికి తెలియకూడదు. నీ భావం కరెక్టే అంటే ఏమిటన్నమాట, శ్రీ మహావిష్ణువులాగా ఉన్నాడని భావించాడు, అది కరెక్టే అన్నాడు. అది కరెక్టేనో అనడానికి
గొప్ప యోగీశ్వరుడైనటువంటి పాగలపాటి గురువు గారికి కూడా శంఖ చక్ర గదాధారి విష్ణుమూర్తిలాగా మాస్టర్ గారు దర్శనం ఇవ్వడం పాగలపాటి గురువు చరిత్రలో మనం చూస్తాం. అలా ఒకరికి దత్తాత్రేయ స్వామిగా, ఒకరికి శ్రీ మహావిష్ణువుగా. ఇంకొక విషయం, మా ఇంటికి ఉపన్యాసానికి మా ఊళ్ళో ఉపన్యాసం చెప్పడానికి వచ్చారు మాస్టర్ గారు. మా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాం. మా ఇంట్లో కూర్చొని సత్సంగం చెప్తున్నారు మాస్టర్ గారు. అప్పుడు మా నాన్నగారు ఇంటికి వచ్చారు. అప్పుడే మాస్టర్ గారు సత్సంగం చెప్తున్నారు. మా నాన్నగారు ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చేటప్పటికి మాస్టర్ గారి స్థానంలో మాస్టర్ గారు లేకపోగా ఎవరున్నారు? సాయిబాబా ఉన్నాడు. మాస్టర్ గారు లేరాడా? ఆయన స్థానంలో సాయి కూర్చొని ఉన్నాడు. ఆయన ఆశ్చర్యపడిపోయాడు మా నాన్న, ఇదేమిట్రా సాయిబాబా గురించి కూర్చున్నాడు ఇక్కడ అని. మాస్టర్ గారు వెళ్ళిన తర్వాత చెప్పాడు నాకు ఆ మాట. మరి మాస్టర్ గారి స్థానంలో మాస్టర్ గారు లేదు, సాయినాథుడు కూర్చొని ఉన్నాడు. కాబట్టి మాస్టర్ గారు సాయినాథుడు అవతారం ఉన్నామా, శ్రీ మహావిష్ణువు అవతారం ఉన్నామా, దత్తాత్రేయ స్వామి అవతారం ఉన్నామా? ఏమని చెప్తున్నాం మనం ఇందాకేం చెప్తాం? గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నాము. పరబ్రహ్మ తత్వం నుంచి అన్ని దేవతా రూపాలు, అన్ని రూపాలు, అన్ని లోకాలు, అంత జీవరాశి వచ్చింది. కాబట్టి గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపి కనుక పరబ్రహ్మ ఏ రూపంతోనైనా ఎవరికైనా ఎప్పుడైనా దర్శనం ఇవ్వగలడు అనేటువంటిది నిస్సంశయమైన విషయం మాస్టర్ గారి పట్ల. ఇట్లా అనేక నిదర్శనాలు, దర్శనాలు మాస్టర్ గారి ద్వారా అనేక మందికి లభించాయి. కాబట్టి ఆయనేమో ఒక ఉద్యోగం చేసేటువంటి ఒక లెక్చరర్గా మనకు తెలుసు చాలా మందికి. కానీ ఇంత గొప్ప దివ్యమైన స్థితి మాస్టర్ గారికి ఉన్నదని ఎవరు గ్రహించారు, ఎవరికి తెలుసు? అందుకని సాయిలాగా ఆయన ఎప్పుడు బాహటంగా లీలలు చేయలేదు. నీటితో దీపాలు వెలిగించడము సాయిలాగా. తర్వాత గుడ్డ పీలికలు వేలాడదీసి చెక్క మీద పడుకోవడం, ఆ గుండెలో చేయి పెట్టి కలిగి పెట్టడం పొయ్యి మీద, ఇట్లాంటివి చేయకుండానే చాలా ఈ గృహస్థ ధర్మం ప్రకారం ఇట్లాంటి విషయాలన్నీ చేయకూడదు, ఈ బాక్స్ తెరవకూడదు, పిడికలు విప్పకూడదు అనేటువంటి విషయాలను చెప్తూ ఆయన దివ్యత్వాన్ని, దైవత్వాన్ని మరుగుపరుస్తూ మనలో ఒకడుగా, సామాన్యుడిగా, ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉంటూ వినయము, విధేయత, పెద్దల ఎడల గౌరవభావము, ఇట్లాంటి సకల సద్గుణాలు రాసి పోసినట్టుగా ఒక వ్యక్తిలో ఉండడం చాలా అరుదు. ఒక ఆధ్యాత్మిక దివ్యత్వాన్ని, దైవత్వాన్ని కలిగి ఉంటూ సకల సద్గుణాలు కలిగి అందరిలాగే మనతో పాటు ఉంటూ మనలో ఒకటిగా మెలుగుతూ, నేను మీలాంటి వాడిని, కాకపోతే మీకంటే కాస్త ముందుగా బాబా యొక్క దైవాన ఒక జ్ఞానం పొందాను అంటే అంతే అంటారు ఆయన. అలా మాస్టర్ గారి యొక్క దివ్యత్వం గురించి అనేక విషయాలు ఇంకా ఉన్నాయి తెలుసుకోవాల్సి వస్తే. కాశీరా ఎన్ని తలకాయ ఉంచుకున్నావే, బోరుగా ఉందా? ఈ మాస్టర్ గారి యొక్క పాదుకలు ప్రతిష్ఠించిన సందర్భంగా మాస్టర్ గారి దివ్యత్వాన్ని నా అల్ప జ్ఞానానికి తెలిసినంతలో కొంత మీకు చెప్పాను. రేపు మంచి ప్రవక్తలు వస్తున్నారు. సాయి సన్నిధి మీద చాలా విశేషమైన పరిశ్రమ చేసి ఒక్కొక్క భక్తుడి గురించి ఒక్కొక్కరు చెప్పబోతున్నారు. చాలా ఆనందించదగిన విషయం రేపు. అందుచేత మనం ఈ యొక్క పిలుపు వాస్తవానికి మాస్టర్ గారి పాదుకలు ఆ మేడి చెట్టు కింద ప్రతిష్ఠించడం, వాళ్ళు పాదుకల రూపంలో ఎప్పుడూ ఉంటారు. నరసింహ సరస్వతి వెళ్ళిపోతూ పాదుకల రూపంలో నేను ఇప్పుడు ఇక్కడే ఉంటానన్నారు.
అదే రీతిన శ్రీపాదుల వారు కూడా గురువుపురంలో అలాగే పాదుకల రూపంలో అదే రీతిన ఆ దత్త సాంప్రదాయానుసారం దాన్ని అనుసరించి మాస్టర్ గారు కూడా ఆయన శరీరం తొంగేటప్పుడే మల్లికార్జున శర్మ గారు పాదుకలు సేకరించారు, వారికి ఇచ్చి వారు ధైర్యపజేసి అవి వారికి ఇచ్చారు. అదే రీతిన ఇప్పుడు మనకి ఈ రాతి పాదుకల రూపంలో కూడా ఇక్కడ ఉంటూ ఈ భక్తుల యొక్క ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క క్షేమ సమాచారాలు, వాళ్ళ యోగక్షేమాలు ఈ ఇద్దరు మహాత్ములు ద్వారా వాళ్ళకి కలిగినటువంటి అనుభవాలు అవి ఒక పుస్తక రూపంలో వెలువడితే మంచిది. అందుచేత ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కానీ రాబోయే వాళ్ళ అనుభవాలు సేకరించి ఒక పుస్తకం రాస్తే అది భావితరాల భక్తులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విషయంలో మాస్టర్ గారు ఎంతగానో ప్రోత్సహించి పెసల సుబ్రహ్మణ్య గారిని వెంకటేశ్వర జీవి చరిత్ర రాయమని చెప్పారు. అదే రీతిగా మహాత్ముల దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క సమాధుల దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పే అనుభవాల్ని రాసి పెట్టుకోవడం ఎంతైనా అవసరమో అది అట్లా చేయకపోతే బాబా యొక్క లీలలు కానీ వెంకటేశ్వర స్వామి యొక్క లీలలు కానీ జనావాడికి ఎట్లా తెలిసేవి అలా ప్రోత్సహించి రాయించారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాస్టర్ గారు ఒక పక్క తాను అనేక మంది భక్తులకు గురువుగా ఆయన లభించిన తాను గురువు అని మాత్రం అనే భావం ఆయనకి లేదు. శిష్యుడికి భావం ఉంటుంది, గురువు ఆయన అనే భావం. గురువుకి మాత్రం ఈయన శిష్యుడు అనే భావం ఉండదు. ఎందుకు ఉండదు? గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపి కనుక తనకంటే వేరుగా ఏమీ ఉండదు వాళ్ళకి. శిష్యుడు ఎలా ఉంటారు? వాళ్ళకి అన్నీ నేనే అంతా నేనే అనే స్థాయి వాళ్ళది. వాళ్ళ శిష్యులు అనేది వాళ్ళు ఉండరు. మనకు మాత్రం మనం అజ్ఞానులు కనుక మన గురువు అవసరం కనుక గురువు ఆయన అనేటువంటి భావం మనకు ఉంటుంది. ఇది ఈ విషయం రామకృష్ణ పరమహంస కూడా చెప్పారని మాస్టర్ గారు చెప్పారు. అందుకని ఇంతమంది దైవంగా గురువుగా అర్చించి పూజించిన తాను అతి నిరాడంబరమైనటువంటి జీవితంతో ఎంతో వినయ విధేయతలతో తన శిష్యుడైనటువంటి శరత్బాబు అనే వ్యక్తి చేత వినయభూషణుడు అనే బిరుదులు పొంది వినయభూషణుడు అనే బిరుదులు పొందినటువంటి దాని మీనింగ్ ఏంటి సార్? వినయమే భూషణంగా కలిగిన వాడు. ఇప్పుడు మనం ఆభరణాలు ధరించినప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా, మన యొక్క అందం ఇనుముడి పడుతూ ఉంటుంది ఈ ఆభరణాలు ధరించినందువల్ల. ఆభరణాలు, పూలమాలలు ఇవి. అలాగే లేని ఆభరణం వినయం. అది కంటికి కనిపిస్తుంది, వ్యక్తమవుతుంది ఆయన చర్యల ద్వారా. వినయమే భూషణముగా కలిగిన వాడు, వినయమే ఆభరణముగా కలిగిన వాడు. అది నేను ప్రత్యక్షంగా చూశానండి. నేను కళ్ళతో చూసిన సందర్భాలు ఉన్నాయి అనేకం. మా ఊరికి వచ్చినప్పుడు ఉపన్యాసం పూర్తయ్యాక మా హై స్కూల్ స్టాఫ్ అంతా మా ఆయనతో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేసి స్కూల్ ప్లే గ్రౌండ్ ఉంది కదా, పచ్చటి గడ్డి బాగుంది, నవనవలాడుతూ హాయిగా గడ్డి మీద కూర్చున్నారు. మాస్టర్ గారిని కూడా రమ్మన్నారు, ఆయన వస్తున్నారు. మాస్టర్ గారు కుర్చీ తీసుకురారు చదువుకున్నాను. మాస్టర్ గారికి ఒక కుర్చీ తీసుకొచ్చేసారు. నేనేమనుకున్నాను, కుర్చీ కూర్చుంటారు అనుకున్నాను. మాస్టర్ గారు కూర్చోవాలా సార్, మీరు కుర్చీ మీద కూర్చోండి అని చెప్పాము. కూర్చోకుండా ఆ కూర్చున్నట్టు చేతితో అట్ట తాకి అట్ట పక్కకు నెట్టేసి తను కూడా కింద కూర్చున్నాడు. అందుకని అవన్నీ కళ్ళతో చూసిన తర్వాత ఆ సందర్భాలని మీరు కింద నేను కుర్చీలో కూర్చోవడం సమంజసం కాదేమో అని నాకు అనిపించింది. ప్రత్యక్షంగా చూశాను కదా మాస్టర్ గారి యొక్క చర్యల్లో. అందుచేత ఆయన మా ఊళ్ళో ఒక మనుషుల మీద కూర్చున్నాడండి. మేము గెస్ట్ హౌస్లో ఉన్నాము. ఆ మాస్టర్ గారి ఆయనతో కొంతమంది హేతువాదుల్లాగా ప్రశ్నలు వేయడానికి వస్తున్నారు పిల్లలు. మీతో చర్చించడానికి కొంతమంది వస్తున్నారు మాస్టర్ గారు అని చెప్పాము. సరే రమ్మనండి, రండి రండి. వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత
తను ఏ మంచం మీద అయితే కూర్చొని ఉన్నాడో అదే మంచం మీద తన పక్కనే కూర్చోమన్నాడు వాడిని. ఏమండి, ఇప్పుడు ఉండే ప్రవర్తనకర్తలు కానీ గురువులు కానీ మఠాధిపతులు కానీ అలా ప్రవర్తించగలరా అని నేను అడుగుతున్నా. ఏం చెప్తారు మీరు? అసంభవం. కూర్చోబెట్టుకోరు కూడా. వారితో పోల్చడానికి వేరే రెండో వ్యక్తి ఉన్నాడంటారా? లేదు. అందుకని వారితో పోల్చదగిన రెండో వ్యక్తి లేనందున వారి స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేక ఆ మాస్టర్ గారి దినచర్య, వారి యొక్క వినయ విధేయతలు, వారి యొక్క సింప్లిసిటీ ఎక్కడా లేదు కాబట్టి జీవితంలో స్థిరంగా హృదయాల్లో మాకు నిలిచిపోయినాడు. అప్పటి అనుభవాలు, అప్పటి అనుభూతులు, అప్పటి మధుర స్మృతులు ఇప్పటికీ మా హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయి మేము ఎంతో హృదయ పారవశ్యం కలుగుతూ ఉంటాం అవి గుర్తుకొచ్చినప్పుడల్లా. అట్లా మా హృదయాల్ని కదిలించి ద్రవింపజేసేటువంటి వారి యొక్క ప్రవర్తన అత్యద్భుతం. అలా ఉండేది. నిజానికి సద్గురు అంటే అలా ఉండాలి అని వారు జీవన విధానం నిరూపించింది. ఇలా ఎన్నో నాకు గుర్తుకొచ్చినంత వరకు చెప్పాను. ఇంకా ఉన్నాయి. ఒకసారి వేదిక మీద కుర్చీ లేకుండా మాస్టర్ గారిని ఆహ్వానించారండి. ఒంగోలు గాలి శేషగిరిరావు గారని ఒక గొప్ప వక్త ఉండేవారు. నేను 50 సంవత్సరాల కిందట మాట నేను చెప్తున్నా, ఇంకా దాటి ఉంటుంది. ఆయన ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఎట్లా అట్లా చెప్పేవాడు. ఆయన అప్పుడు గాలి శేషగిరి కింద కూర్చునిస్తున్నారు డయాస్ మీద. అప్పుడు ఈ శరత్ బాబు అరిచాడు, కుర్చీ వేయండి. ఆయన కింద కూర్చుంటే మనకేం వీలు రా నాయన, ముందు కుర్చీ వేయండి రా అని అన్నారు. ప్లేట్లో పెట్టేసి కానీ కుర్చీ వేసి